క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు పేరుని మీ అందరికీ మా వందనములు తెలియజేస్తున్నాము. విశ్వాస మూలముగా నీతిమంతులుగా దేవుడు తీర్చుట పాఠము చాలా చక్కనైనటువంటి పాఠం అండి. ప్రతి ఒక్కరు వినాలి. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చుట అనే ఈ పాఠం చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్క వ్యక్తికి. నీవు ఒక శక్తిగా వినాలని ప్రభు పేరిట వినయముతో వేడుకుంటున్నాను. ఉపోద్ఘాతము నెంబర్ 1, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు నీతిమంతుడు, మనము నేర్చుకుని నీతిని పొందుతాము, కానీ తనకు తానే నీతిమంతుడు దేవుడు. 2వ పాయింట్, కీర్తన 11:7, యెహోవా నీతిమంతుడు అనగా న్యాయవంతుడు. ఇక పాఠములకు వెళ్తే అందరూ పాపులే అని బైబిలు తేల్చుతుంది. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 23 వరకు చూస్తే అందరూ పాపులే. యెషయా గ్రంథం 64:1 చూస్తే మన నీతి మురికి గుడ్డ అని తేల్చింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ధర్మశాస్త్రము క్రియల మూలముగా నీతిమంతులు కాలేడు అని చాలా క్లియర్గా ఉంది. దేవుడు నీతిమంతుడు, మనము అనీతిమంతులము. దేవుని నీతి నెరవేర్చాలి అంటే మధ్యవర్తి అవసరం. పాపులమై ఉన్న, భక్తిహీనమై ఉన్న మన కొరకు పరిశుద్ధ రక్తము, పరిశుద్ధపరచబడిన వాడు పరిశుద్ధ రక్తం కార్చాలి. ఆ రక్తం ద్వారా ప్రతి పాపి ఆ రక్తంలోనే కడగబడాలి. బలహీనులమై ఉన్న మనము దేవుని ఉగ్రత నుండి, నీవు నరకములో కాలిపోవాలి గనుక కానీ ఆయన శ్రమల కొలుములో కాలిపోయి శిలువ యజ్ఞంగా తన రక్తమంతా కార్చి మనలను కాపాడెను. ఇలా క్రీస్తు రక్తంతో కడగబడకపోతే యోహాను రాసిన మొదటి పత్రిక 1:7, మన ఆత్మకు చావు తప్పదు, యుగయుగాలు అగ్నిగుండములో ఉండవలసి వస్తుంది, నిత్య జీవం పొందుకోలేము. పవరు శరీరానికి ఉండదు. దానికి నచ్చిన పద్ధతులకు వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఏమండి, క్రీస్తు మన కొరకు తన రక్తం ద్వారా అగ్ని కురిపించినట్లు కురిపించి ధర్మశాస్త్రం అనే మధ్యగోడను పడగొట్టి మనలను నీతిమంతులుగా జీవింపచేసెను. క్రీస్తు రక్తంతో మనము సజీవులుగా ఉండాలని దేవుని చిత్తం. దేవుడు సజీవుడు, మనము సజీవులమే గనుక నీ శరీరం చంపి కాల్చి ఆత్మను సజీవ యాగముగా జీవింపచేసెను. ఇలా క్రొత్త నిబంధన రక్తం ద్వారా మాత్రమే. ఓకే, ఇక బి పాయింట్ చూస్తే మనిషి ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడాలన్నది ఒక ప్రశ్న. కొన్ని దేవునికిని మనకని ఉన్నటువంటి తేడాలు చూద్దాం. కీర్తన 11:7 వచనంలో దేవుడు నీతిమంతుడు అని వ్రాయబడి ఉంది. ఇక మన వైపు చూస్తే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాల్లో దేవుని నీతి గ్రహించక అందరూ పాపులే అని క్లియర్గా చూపిస్తుంది. ఇక దేవుని దృష్టిలో చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1:7లో దేవుడు నమ్మదగినవాడు. మరి రోమీలకు రాసిన పత్రిక 3:10లో నీతిమంతుడు ఒక్కడు లేడు అని నరునికి ఆపాదించడం జరిగింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు స్వభావం మారదు అని వ్రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మన కోసం అందరూ అబద్ధికులు అని వ్రాయబడింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే ఆయన పాపం చేసిన వారితో సహవాసం చేయుడు అని వ్రాయబడింది. మన కోసం ఏం వ్రాయబడిందంటే రోమీలకు రాసిన పత్రిక 3:4లో అందరూ మోసగాళ్ళే అని వ్రాయబడింది. యోహాను సువార్త 9:31లో దేవుడు పాపులు మనవి వినడానికి వ్రాయబడింది. మరి మన కోసం
ఏం రాయబడిందంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో అందరూ అన్యాయస్తులే అని రాయబడింది. అంటే దేవుని యొక్క ఆ టాలెంట్కి మన టాలెంట్ ఏ మాత్రమును పొందిక లేదు కనుక మనలను నీతిమంతులుగా తీర్చుటలో దేవుని పాత్ర బైబిల్లో చూద్దాం. సి పాయింట్గా కృప చూపించెను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24-26 వచనాల వరకు చూస్తే కృప చూపించెను అంటే దేవుని కృప అని అనాలి. కృప అంటే ఏంటో చాలామందికి తెలియదు. కృప అంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మన క్రియల మూలమన కాక తన కనికరమ చొప్పునే అని అక్కడ వివరణిస్తుంది ఆ 2 వచనాల్లో. ఇక దయ ప్లస్ ప్రేమ ఈజ్ఈక్వల్ టు కృప, దయ ప్లస్ ప్రేమ ఈజ్ఈక్వల్ టు కృప. ఇలాగ దయ ప్రేమతో ఆయన కృప మనకి అవలంబించడం జరిగింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా తేటగా ఈ దయ ప్రేమ కృప అనేటువంటి విషయాన్ని చాలా తేటంగా వర్ణిస్తున్నాడు గ్రంథకర్త. దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి గొప్ప అవకాశం ఈ వచనంలో మనకి కనిపిస్తుంది. క్రీస్తు రక్తము వలన దేవునితో సమాధానం పొందితిమి అని ఎక్కడ వ్రాయబడి ఉంది. ఆయన నిన్ను ప్రేమించి క్షమించి శత్రువైన క్షమించి దయ చూపించి తన కుమారుని రక్తమిచ్చి తనతో సమాధానపరుచుకున్నాడు గనుక తన కృపలో నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడు. దయ అనగా శత్రువును క్షమించుట, ప్రేమ అనగా క్షమించి చేర్చుకొనుట, కృప అనగా మన క్రియల మూలమన కాక తన కనికరము చొప్పుననే నీ వలన కలిగింది కాదు, తన కృపలో నుండి తొలగిపోకు, డేంజర్లో పడతావు. అది కృప అంటే. ఇక 2వ పాయింట్ చూస్తే కరుణాధారి క్రీస్తు. క్రైస్తవులకు బలిపీఠం ఉందా? ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో చూస్తే బలిపీఠం ఉంది. బలిపీఠము మనకి ఉందండి. ఎలాంటి బలిపీఠం అంటే దేవుని చిత్తము చేయుట. ఎపిస్తులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-13 వచనాల్లో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట. కరుణాపీఠం వద్ద అంటే లోపల ఆ బలిపీఠం ఉంది అనగా హృదయములో, దేహములో. దేహమే దేవుని ఆలయం. మరి యూదులకు బలిపీఠం ఉందా? ఉంది అండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో మందిరం వెలుపట క్రీస్తు బలి మాత్రము బయట, మందిరం బయటేనండి. ఆయనకి దూషించారు, ద్వేషించారు, పగబడి చంపేశారు. బలి బయట అయింది. కానీ ఇప్పుడు నరుని హృదయంలోనికి ఆ రక్త మాంసాల యొక్క విలువేంటో హృదయంలోనికి వచ్చింది. అది భౌతిక సంబంధమైనది. బలిపీఠం అక్కడ ఉంది. ఇప్పుడు మనకి ఉన్నది ఆత్మ సంబంధమైన బలిపీఠం. గనుక ఇలా మనం తెలుసుకొని ఈ యొక్క మందిరం వెలుపుట ఉన్నటువంటి ఆ బలిపీఠము లేవియాకాండం 4వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు, 11వ వచనము నుండి 12వ వచనం వరకు, 16వ వచనము నుండి 21వ వచనం వరకు, 6వ అధ్యాయం 30వ వచనంలో మనము మందిరం బయట ఉంది. ఎక్కడ ఉంది? బయట. అది భౌతికమైనటువంటిది. జంతు బలులు బలిపీఠము యొద్దనే ఉంది. దేవుడు మన పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనడు. ఏమండి? హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ఇక 4వ పాయింట్ ఇందులో చూస్తే నాయన తండ్రి తన కుమారుని ఆత్మను మనలోనికి పంపిన. గలతీ 4:6లో ఉన్నటువంటి ఈ విషయం చూస్తున్నాం. కనుక ఇలాగా మనకి బలిపీఠం ఉన్నది. నెక్స్ట్ పాయింట్ చూస్తే డి పాయింట్, మనలను నీతిమంతులుగా తీర్చుట. ఆ నీతిమంతులుగా తీర్చుటలో క్రీస్తు పాత్ర చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు రక్త మాంసాలతో వచ్చెను, దేవుడు మనలోనికి క్రీస్తు వలె వచ్చెను అని మనం చేయాలి, విశ్వసించాలి.
రెండో పాయింట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10లో మన కొరకు ప్రాణం పెట్టెను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో పాపము నుండి విడుదల చేసెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఎన్నడను పాపము చేయని వానిగా ఉండి మన కోసం మనకు మాదిరి చూపిన. హైలైట్ అండి. కనుక చాలా జాగ్రత్తగా మనము గ్రంథాన్ని పరిశీలించి ఈ విషయాలని పసిగట్టాలండి. ఇక పాయింట్ ఈ, నీతిమంతునిగా దేవుడు నిన్ను తీరిస్తే నీతిమంతులుగా తీర్చబడుటలో నీ పాత్ర ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం ఉంచాలి ప్రభువునందు ఎల్లప్పుడూ. యాకోబు పత్రిక 14వ అధ్యాయం 26వ వచనంలో విశ్వాసము క్రియలు కలిగి ఉండాలని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో క్రీస్తు లాంటి మాదిరిలో జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఎన్నడను ఇకపై పాపం చేయకూడదు. ఈ స్టేట్మెంట్లు విన్నటువంటి నీవు పరిశీలించి పరీక్షించి మేలైన దానిని నువ్వు చేపట్టకపోతే అతి భయంకరమైనటువంటి మండుగుండంలో పడక తప్పదు. విశ్వాసం మూలముగా దేవుడే నీతిమంతులుగా తీర్చే ఈ యొక్క మార్గంలో నీవు పయనించకపోతే అడ్డంగా నరకానికి దొరికిపోతావు. జాగ్రత్త. ఇట్లు మీ ప్రియ సహోదరుడు జి ఆశీర్వాదం కొండ్రగూడ, క్రీస్తు సంఘం సువార్థికులు. నా సెల్ నంబరు 9618412183 961-841-2183. ఈ పాఠం మీద ఇంకేమైనా మీ అభిప్రాయాలు ఉంటే మాకు తెలియపరచండి.